కాకే కొంచెం పెద్దగా ఉంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. కాకోలం అంటే ఎక్కువ శవాలు ఉన్న దగ్గర అవి కనిపిస్తాయి, ఎందుకంటే శవాలను కూడా పీక్కొని తినడానికి అవి ఉంటాయి, అవి స్కావెంజర్స్. అయితే ఇటువంటి కాకోలము ఏం చేస్తుంది తెలుసా అండి, అసలు ఏ మాత్రము కూడా ఎవరికన్నా ఎవరి చేతిలోనన్నా ఫుడ్ దొరికితే దూరం నుంచి వచ్చేనే తీసుకెళ్లిపోతుంది, బుగ్గల్లో అది పొడి చేసి మరీ తీసుకెళ్లిపోతుంది. అంత భయంకరమైన తిండిపోతూ కక్కుర్తి కలిగిన పక్షి అది కదా. ఒక షెఫ్ ని అడిగారంట, నీ హోటల్లో చాలా ఎక్కువగా నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, ఏం లేదండి, నాకు ఒక విండో ఉంటది, ఆ విండో దగ్గర మొత్తం గుడ్లు పెడతాను, గుడ్లన్నీ కూడా అక్కడ పేరుస్తాను, అక్కడ నీట్ గా ఉంటదని. కానీ ఆ దగ్గరలో ఉన్న ఒక చెట్టులో ఒక కాకోలం ఉంటది, అది మాత్రం రోజు వచ్చే గుడ్లు పొడి చేసి తీసుకెళ్లిపోతుంది, అది ఒకటే ప్రాబ్లం అంటాడు కదండి. అంత కక్కుర్తి, అంత ఆశ కలిగిన ఏమాత్రం మంచి లక్షణాలు అనుకోం కదా. కాకి అంటే మనం ఏమనుకుంటాం, షూ అనేదే అనుకుంటాం, ఎప్పుడు చీపొమ్మ అనేదే అనుకుంటాం. అటువంటి కాకి, అటువంటి కాకోలం చేత ఏలియాకు ఆహారాన్ని పంపించాడు దేవుడు. ఎంత అద్భుతం కదండి, హల్లెలూయా. ఏలియా ఏమనుకొని ఉంటాడు, నాలాంటి వాడైతే ఏమనుకుంటాడు తెలుసా, నేను కళ్ళు మూసుకొని తెరవగానే దేవుడు ఇక్కడ ఆహారాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది కూడా దేవుడు చేయగలడు, కానీ అది మనం అనుకుంటాము. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మీ శత్రువుల చేతిలో నుంచే, అంటే మీ దగ్గర దోచుకొని వెళ్ళిపోతాడు అనుకుంటారు కదా, వాడి చేతితోనే మీకు భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. వాడి చేతి నుంచే మీ భోజనం, వాడే వెతికి వెతికి మీ కొరకు భోజనం తీసుకొస్తాడు. శత్రువు కష్టపడిన కష్టమును దేవుడు మీ చేతికి ఇస్తాడు. ఆ విధంగా కూడా దేవుడు పోషించువాడు. ఈరోజు మీరు పక్క వారిని చూసి అనుకుంటున్నారేమో, నా కుటుంబాన్ని నేను పోషించగలనా, వారు చాలా సమృద్ధితో జీవిస్తున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటున్నారు, నేను కనీసం ఈ పూట కాదు కదా, మరుక్షణం నా పిల్లలు ఏం తింటారో కూడా తెలియని పరిస్థితిలో నేను జీవిస్తున్నాను, మరి ఎలా పోషిస్తాను అనుకుంటున్నారేమో. ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నించినా ఎలా పోషిస్తాను, నా చేతుల కష్టార్జితం సరిపోవట్లేదు అనుకుంటున్నారేమో. ప్రభు అంటున్నాడు, పోషించువాడును ఎవరండి, ఆయనే పోషించువాడు. ఆయన పోషిస్తే మీకు కొరత ఉండదండి. మీరు తీసే కొద్దీ పిండినిస్తాడు, తీసే కొద్దీ నూనెనిస్తాడు. విధవరాలకు ఏ సోర్స్ లేదు, ఆమెకే అంతులేని అంత. ఏంటి, దేశమంతా కరువులో ఉంటే ఏమేం చేస్తుంది, హ్యాపీగా ఫీస్ట్ చేసుకుంటుంది. ఎంత కావాలో అంత పిండి, ఎంత కావాలో అంత రొట్టె చేసుకోగలుగుతుంది, అంత పోషింపబడుతుంది. అంటే ఆమె దేవుని సహాయంకు ఇష్టపడ్డది. మనం కూడా దేవుని సహాయము పొందుకోవడానికి ఇష్టపడాలి. అది ఆలస్యంగా రావచ్చు, మనకు నచ్చని విధానంలో రావచ్చు, కానీ తప్పకుండా దేవుని సహాయము మనల్ని తృప్తిపరిచేది. లోక సహాయము మనకు ఆ క్షణము కూడా తృప్తినివ్వలేకపోవచ్చు, ఇంత కూడా నాకు పనికి రాలేదు అనుకోవచ్చు, కానీ దేవుని సహాయం అలా ఉండదండి. దేవుని పోషణ అలా ఉండదు. దేవుడు పోషించాడా ఎలా ఉంటది తెలుసా, తృప్తి కలిగి ఉండి మనం జీవించగలుగుతాం. ఒక తల్లి తన కుమార్తె ఒక చిన్న ఇంట్లో బ్రతుకుతూ, ఇంకా రేపటి దినం ఎలాగో తెలియని పరిస్థితుల్లో మరి డబ్బాలన్నిటిలో ఉన్న సరుకులు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఆ తల్లి బియ్యం డబ్బా పట్టుకొని ఆ బియ్యం డబ్బాని ఊరుస్తూ ఏడుస్తుందండి. ఏడుస్తూ తన కుమార్తెకి చెప్తుంది, నాన్న, వచ్చే పూటకు రాత్రికి మనకు భోజనము లేదు, ఈ ఒక్క పూటకు మాత్రం మనం అన్నం వండుకోగలము, తర్వాత నేను తీసుకురాలేను. ఏది చేసినా ఇప్పటికే అప్పులు పాలైపోయాం, ఏది చేసినా నేను తీసుకురాలేను, మరి ఇదే లాస్ట్ అయితే కనుక ఇదే తినేసి చనిపోదమ్మా అన్నది తల్లి. ఆ కూతురు చాలా విశ్వాసంతో తల్లి వైపు చూస్తూ, అమ్మా, ఈరోజు నువ్వు ఊరుస్తున్నావు కదా, ఆ ఊడుస్తున్న శబ్దం కూడా దేవుడు వింటున్నాడమ్మా, నీకు సమృద్ధిని ఆయన ఇస్తాడు అన్నదండి. హల్లెలూయా. ఈరోజు ఆఖరి నోట్స్ మీరు లెక్క పెడుతున్నారేమో, రేపటి దినం సంగతి మీకు తెలియదేమో, ఆఖరి బియ్యం ఊరుస్తున్నారేమో, మీ దగ్గర ఉన్న ఆఖరి ఫెసిలిటీని వాడేస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, మీరు ఊడుస్తున్న శబ్దం కూడా నేను వింటున్నాను. మీరు ఊడుస్తున్న శబ్దం, మీరు కన్నీరు కారుస్తున్న శబ్దం, మీ ఫ్యామిలీకి తెలియకుండా మీరు ఏడుస్తున్నారేమో, బయటకు చూడడానికి నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారేమో, కానీ లోపల ఎంతో వేదన మీరు భరిస్తున్నారేమో. కన్నీరు బయటకు కారిస్తే అందరూ బాధపడతారని మీరు కూడా కన్నీరు కార్చలేక భారంతో ఉండిపోయారేమో. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పోషిస్తే నీకు కొరత ఉండదమ్మా, నేను నిన్ను పోషిస్తే నువ్వు తృప్తి నొందుతావు అంటున్నాడు.
అందుకనే దేవుని సహాయం కొరకు దేవుని వైపు చూద్దామండి. దేవుని సహాయం కొరకు దేవుని వైపు చూస్తే ఏనాడు సిగ్గుపరచబడము. ఇంకొక మాట చూసుకొని ముగించేసుకుందాం 2 నిమిషాలు. మొదటిగా దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడండి? ఆయన విడిపించువాడు. రెండవదిగా ఆయన